ప్రార్థన. మహోన్నతుడైన దేవా, కృపా సంపూర్ణమైన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని నీ ఆజ్ఞ ఉన్నది కనుక ప్రభువా, నీ ఆజ్ఞను అనుసరించి నీ పాదముల యొద్దకు వస్తుండగా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం ప్రభువా. మేమందరము ఒక సమాజముగా సంఘముగా కూడి నేను మహింపరుస్తుండగా ప్రభు మీరు మాతో ఉండండి ప్రభు. వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి ప్రభు. నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండకు సహాయం చేయండి. నీ సెలవు చాటును నన్ను మరుగుపరుచుకుని నీ బోరుగా వాడుకోనండి ప్రభు. మేము వినువారు మాత్రమే కాకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. వెనుగల చెవులు గ్రహించగలిగిన మనసు మాకు ఇవ్వండి ప్రభు. నీవేమై ఉన్నావో తెలుసుకుని ప్రభా, నిన్ను పోలి మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయమని యేసయ్యకు నీ నామం పేరు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాప్రేమలో మనమందరము కాపాడబడుతున్న విధానాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనం ఏమై ఉన్నప్పటికీ దేవుని యొక్క ఉచిత కృప వలన మనము ఉన్నాం. మన ఆరోగ్యమే కానీ మన ప్రతి అవసరతలో దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం ఉన్నామనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన శక్తి వలన కానీ మన బలం వలన కాదు, కానీ ఆయన కృప వలన మనం రక్షించబడుతున్నాం. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక అవసరతల్లో కానీ, కుటుంబంలో సమాధానం కలిగి ఉండటంలో కానీ, అన్నిటిలో మనము దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడుతున్నాం. ఆ సామర్థ్యం ఇచ్చినవాడు, కుటుంబాన్ని నడిపిస్తున్నవాడు ప్రభువే. అందుకనే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. నేడు మనకి ఇవ్వబడిన ధ్యానాంశం ఏమిటంటే దేవుని జ్ఞానము. వేదాంత విద్యార్థుల గురించి తెలియచేస్తూ విశ్వాసమందు ఎదుగుట, తర్వాత క్రియాపూర్వకంగా చేయుట. విశ్వాసంలో ఎదగాలి, క్రియాపూర్వకంగా చేయాలి. అందుకనే విశ్వాసం గలవారమని చెప్పుకుంటాం మనము, క్రియలు లేని వారమైతే ఆ విశ్వాసము మృతమైనది అని. అంటే విశ్వాసమని మనం చెప్తూ ప్రేమించకపోతే ఇతరులను, నీ సహోదరుని ప్రేమించకపోయినా, నీ పొరుగువాడిని ప్రేమించకపోయినా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించకపోయినా, విశ్వాసం అని చెప్పుకుంటున్న మనము ఆ మాటకి విలువ లేని వారుగా ఉంటాం. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని వాక్యం సెలవిస్తుంది. క్రియలు కలిగిన విశ్వాసం మనము కలిగి ఉండాలి. క్రియలతో అంటే క్రియారూపకంగా ఉండాలి. నువ్వు చెప్తున్నావంటే చేసేవారుగా ఉండాలి. ఒక పాస్టర్ గారు బస్ ఎక్కారట. బస్ ఎక్కి కూర్చున్నాడు. ఆయనకి కండక్టర్కి డబ్బులు ఇచ్చాడు. కండక్టర్ ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. చిల్లర లెక్కేసుకున్న తర్వాత 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. పాస్టర్ గారికి మనసులో ఇచ్చేయాలా ఉంచుకోవాలా? ఈ 100 రూపాయలు ఆయన ఇచ్చాడు కదా, మనం ఇచ్చేయకపోతే ఎట్లా, మనం ఇవ్వాలా ఉంచుకోవాలా అని చెప్పి దిగే వరకు అపవాది ఏమంటుందంట, అతనిగా ఇచ్చింది కాబట్టి, అతనికి లెక్క లేకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉంచేసుకో, నువ్వు ఉంచేసుకుంటే అతనికి లెక్కలేదు కాబట్టి నీకే ఉపయోగపడుతుంది కాబట్టి అని చెప్పి అపవాది మనసులో చెప్తూ ఉన్నదట. ఈయనేమో మెదన పడుతూ ఉన్నాడు. సరే ఎట్లయితే నేను దిగేటప్పుడు కండక్టర్ దగ్గరికి వచ్చి కండక్టర్ గారు మీరు ఇచ్చిన చిల్లరలో 100 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నది అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసాడట. అప్పుడు ఆ కండక్టర్ చెప్తున్నాడంట, పాస్టర్ గారు నేను కావాలనే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మీరు వాక్యం చెప్తున్నారు, వాక్యం చెప్పినట్లుగా మీరు నడుస్తున్నారా లేదా అనేది నేను చూడాలనుకున్నాను, అందుకనే నేను 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను అని చెప్పాడు. అంటే క్రియలు లేకపోతే మన విశ్వాసము మృతమైనది. మన క్రియలు లేకపోతే మన విశ్వాసం మృతమైంది. నేను ఒక చోట పనిచేసినప్పుడు ఒక వృద్ధురాలు ఉండేది.
ఆమె ప్రార్థన చేసేటప్పుడు అయా దిక్కులేని వాళ్ళని దీవించు, ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళని దీవించు, వాళ్ళకి ఆహారం పెట్టు, అవన్నీ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె ప్రార్థన చేయమంటే ఆమె అవన్నీ చేసేది. అయితే నేను అక్కడ పనిచేసినంత కాలంలో ఆమె ఒక్కరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా సరిగ్గా పెట్టేది కాదు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా సరిగ్గా చూసేది కాదు ఆమె. ఆమెకి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉండేది. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఆయనకి సహాయం చేయి, ఈయనకి సహాయం చేయి, దిక్కులేని వాళ్ళకి ఆహారం పెట్టు, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించమని వాక్యం చెప్తుంటే, మనం క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అందుకనే విశ్వాసములో ఎరుగుట, విశ్వాసం అంటే ఏంటో ఎరగటము, క్రియలతో మనం ఆ విశ్వాస జీవితాన్ని కనపరచటము అవసరమై ఉన్నది. వేదాంత జ్ఞానం అనేసరికి ఇప్పుడు అందరికీ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకనంటే డాక్టరేట్లు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు డాక్టరేట్ ఒక 7,000 కడితే మీకు డాక్టరేట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంటీహెచ్ సర్టిఫికెట్ ఇవ్వాలని అంటే ఒక 15,000 కడితే ఎంటీహెచ్ సర్టిఫికెట్ ఇంత రేటు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించి, ఆ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు సర్టిఫికెట్స్ని డబ్బులు ఇస్తే ఇచ్చేస్తూ ఉన్నారు. సర్టిఫికెట్ని ఎవరికైనా డబ్బులు ఇస్తే వారికి ఆ సర్టిఫికెట్ ఇచ్చేయటం జరుగుతూ ఉన్నది. మనం కొంతమందిని చూసినట్లయితే 3 నెలలు 6 నెలలు ఇట్లా బైబిల్ ట్రైనింగ్ చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 నెలలు 6 నెలలు బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళని మనం చూస్తాం. 1 ఇయర్. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, కొంతమంది దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలని ఆ తర్ఫీదులో జాయిన్ అవుతూ ఉంటారు. దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు, దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు తెలుసుకోవాలని చెప్పేసి బైబిల్ కళాశాలలో చేరే వాళ్ళని, బైబిల్ కోర్సుల్లో చేరే వాళ్ళని చూస్తూ ఉంటాం. కొంతమంది డిగ్రీలు సంపాదించాలి, పేరు పక్కన డాక్టరేట్ ఉండాలి, పేరు పక్కన ఎంటీహెచ్ ఉండాలి, పేరు పక్కన ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వేదాంత జ్ఞానం విషయంలో, వేదాంత జ్ఞానాన్ని సంపాదించుకోవటంలో, నువ్వు సంపాదించుకునే జ్ఞానము ఎవరిని రక్షిస్తూ ఉన్నది అనేది మెయిన్ మనం నేర్చుకోవాల్సింది. నువ్వు వేదాంత జ్ఞానం సంపాదించుకుని ప్రార్థించటం నేర్చుకుంటున్నావా? నువ్వు వేదాంత జ్ఞానం నేర్చుకుని ఇతరులకి సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు వేదాంత జ్ఞానం నేర్చుకుని నువ్వు ప్రకటించకపోతే ఎట్లా? అందుకనే తిమోతితో ఆ మాటలు ఈరోజు రాసిన తిమోతి పత్రికలో మనం చూస్తాం. జ్ఞానం సంపాదించుకోవటం మాత్రం కాదు, కానీ నువ్వు జ్ఞానము సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇతరులతో నువ్వు పంచుకోగలుగుతున్నావా? ఇతరులకు అందించగలుగుతున్నావా? నేను బైబిల్ ట్రైనింగ్ చేశానండి పాస్టర్ గారు, నాకెందుకు అవకాశం ఇవ్వరు అని అనటానికా? లేకపోతే నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, తృప్తిగా నేను ఇతరులకు సువార్త ప్రకటించగలుగుతున్నాను అనటానికా? ఎందుకంటే మా అనుభవాల్లో ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత పాస్టర్ గారితో పోట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల మేము చూస్తూ ఉంటాం. పాస్టర్ గారితో పోట్లాడటం ఏంటంటే, పాస్టర్ గారు వాక్యాన్ని చెప్పిన తర్వాత దాన్ని విమర్శించటానికి, దాని గురించి మాట్లాడటానికి, దాని గురించిన ఆలోచన చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడేవారుగా ఉంటారు బైబిల్ జ్ఞానము కలిగిన వారు. తెలుసుకోవాలని అయితే తెలుసుకోవటం వేరు, ఆర్గ్యుమెంట్ చేయటం వేరు. పాస్టర్ గారిని ప్రశ్నించి మీరు చెప్పింది రాంగ్ అనే విధంగా మాట్లాడటం వేరుగా ఉండేది. నేను బసలికాలో చేసేటప్పుడు అక్కడ చాలామంది ఏసీటీసీ కళాశాలలో, ఇతర కళాశాలలో బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు నెలకి ఒకరోజు మెసేజ్ ఇచ్చేవాళ్ళు. అక్కడ సీనియర్ పాస్టర్ ఒకరోజు, సీనియర్ పాస్టర్ గారు 2 వారాలు చెప్తే మేము జూనియర్స్ 1 వారం చెప్పేవాళ్ళం. 1 వారం బయట గెస్ట్ స్పీకర్ వచ్చేవాళ్ళు. ఇట్లా నెలలో ఆదివారాలు అట్లా గడిచేవి. అక్కడ ప్రసంగం అయిన వెంటనే ఒక 10 మంది లేకపోతే కొంతమంది నిలబడేవాళ్ళు. అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత నిలబడి, వాళ్ళందరూ ఎవరు అని అంటే ఈ బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళే, కరస్పాండెంట్ కోర్సులు చేసిన వాళ్ళు,
ఈ బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఉండి పాస్టర్ గారు మీరు ప్రసంగం చేస్తున్నప్పుడు ఇన్ని మాటలు ఊత పదాలు వచ్చినాయి అని చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, పాస్టర్ గారు మీ ప్రసంగంలో ఇదిగో ఇది నేను గ్రహించలేకపోయానని అడిగేవాళ్ళు ఒకళ్ళు. కొంతమంది ఈ ప్రసంగం ఇట్లా చేయకుండా ఉంటే ఈ విధంగా చేస్తే బాగుండేదేమని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇట్లా బైబిల్ జ్ఞానము దేనికి ఉపయోగపడుతున్నది అని అంటే, మనము ఇతరులకు ప్రకటించడానికి ఉపయోగపడుతున్నదా, ఇతరులకు దేవుని మాటలు అందించడానికి ఉపయోగపడుతున్నదా? చదువుకున్న తర్వాత కాకరకాయ అన్నాడంటే చదువుకోకముందు, చదువుకున్న తర్వాత కేకరకాయ అంట మొదలు పెట్టినట్టుగా ఏంటి ఆ బుడుపులుగా ఉన్నది ఏంటి, అది ఏంటి అని అన్నట్లుగా ఉన్నది. చదువుకోముందు మనం బైబిల్ చక్కగా చదివే వాళ్ళం. బైబిల్ కళాశాలలో చేరిన తర్వాత, బైబిల్ జ్ఞానం సంపాదించుకున్న తర్వాత ఏదో మనం తెలుగు రానట్లుగా, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకతని కనపరిచే విధంగా చదవాలనుకుని ప్రయత్నం చేస్తే బైబిల్ మనం చదవలేకపోతున్నాం. మనం చూస్తూ ఉంటాం ఈ పద్ధతుల్ని. కాస్త మనము జ్ఞానం సంపాదించుకున్నాం అనుకున్న తర్వాత ఎప్పుడు దేవుని దగ్గర విద్యార్థులమే. అందుకని ఒక వేదాంతి అంటాడు, ఊంబ్ టు టూంబ్ అంటే గర్భంలో నుండి సమాధికి వెళ్ళేంత వరకు మనము విద్యార్థులమే. దేవుని వాక్యం విషయంలో ఎప్పుడూ నేర్చుకోవాల్సిన వారమే. ఎందుకనంటే ఈ రోజు చదివిన వాక్యము మళ్ళా వచ్చే సంవత్సరంలోనే 6 నెలల తర్వాతనో అదే అధ్యాయం చదువుతుంటే ఆ వాక్యమును అర్థం చేసుకునడానికి దేవుడు వేరే తలంపులు మనకి ఇస్తూ ఉంటాడు. ఆ వాక్యంలో ఉన్న సత్యాలను మనం గ్రహించడానికి దేవుడు వేరే తలంపులు ఇస్తూ ఉంటాడు. అదే వాక్యము మనకి ఆర్థిక ఇబ్బందుల్లో మనల్ని ఓదార్చేదిగా ఉంటే అదే వాక్యము దుఃఖపడే వారిని ఓదార్చేదిగా ఉంటుంది. అదే వాక్యము సమాధానం లేని వారితో మాట్లాడేదిగా ఉంటుంది. అదే వాక్యము ఒక వ్యక్తిని ప్రాణాన్ని రక్షించేదిగా ఉంటుంది. సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాక్యం చదివి ఆ సూసైడ్ చేసుకోవటం మానేసిన వాళ్ళు ఉంటారు. దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలని అన్వేషణ చేసే వాళ్ళు బైబిల్ చదివిన తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే బైబిల్ని ఎప్పుడు చదివినా అది కొత్తగానే అనిపిస్తుంది. ఎప్పుడు చదివినా కొత్త తలంపులను దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు చదివినా నీ మనసుకు ఆదరణ ఇచ్చేదిగా ఉన్నది, నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉన్నది, నీకు జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉన్నది. అందుకనే దైవ జ్ఞానం అనేసరికి మన జీవితంలో అది ఇతరులకు క్రీస్తును ప్రకటించేదిగా ఉన్నదా, ఇతరులకు క్రీస్తును పరిచయం చేసేదిగా ఉన్నదా లేదా అనేది ముఖ్యం. ఇతరులకు క్రీస్తుని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. చదవండి, బైబిల్ చదవండి. నేను ట్రైనింగ్ చేసే వాళ్ళని వద్దని అనను. ట్రైనింగ్ చేస్తున్నామంటే మంచిది చేయండి అంటాం. ఎందుకనంటే దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను లోతుగా తెలుసుకొనడానికి ఆ ఆసక్తి కలిగి ఉండటం ఎంతో మంచిది. ఎందుకనంటే వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మాకు పోటీ రారు. దేవుడు నాకు ఇచ్చే తలంపులు నాకు ఇస్తాడు, వారికి ఇచ్చే తలంపులు వాళ్ళకి ఇస్తారు. నన్ను వాడుకునే విధంగా దేవుడు వాడుకుంటాడు, వాళ్ళని వాడుకునే విధంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. అంతేగాని దీంట్లో ఎవరు హెచ్చించబడాలి, ఎవరు తగ్గించబడాలి అని ఏమి ఉండదు. అందుకనే బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారని అంటే అదేమీ నష్టమేం కాదు. బైబిల్ ట్రైనింగ్ చేస్తే పాస్టర్ గారికి పోటీ ఏం కాదు. బైబిల్ ట్రైనింగ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే నువ్వు ఇతరులకు క్రీస్తుని ప్రకటించడానికి, ఇతరులను క్రీస్తుకి పరిచయం చేయడానికి అది ఉపయోగపడేదిగా ఉండాలి. అందుకనే నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము అని అంటున్నాడు. పౌలు గారు తిమోతితో అన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసున్న కృపచేత నువ్వు బలవంతుడు కా, దేవునిలో నువ్వు బలం పొందుకో, దేవునిలో నువ్వు శక్తి పొందు. నా కుమారుడా నువ్వు బలవంతుడుగా ఉండాలి. వాక్యంలోను, సువార్త ప్రకటించటంలోను, ప్రార్థించటంలోను నువ్వు బలవంతుడుగా ఉండాలి నా కుమారుడా అని తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు. అందుకనే కృపచేత బలవంతుడు కమ్ము. దేవుని యొక్క క్రీస్తు యేసునందు ప్రభు ఎప్పుడు తన కృపను చూపిస్తూ ఉంటాడు. అయితే నీవు ఆయనలో ఎదిగేవాడిగా ఉండాలి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించును. ఆ పనిని నువ్వు విన్నది, నువ్వు సాక్ష్యము
అనేక సాక్షుల ఎదుట నా వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి ఎవరికి అప్పగించాలి? ఎవరిని నువ్వు ఎన్నిక చేసుకోవాలి? ఎవరిని నువ్వు ప్రత్యేకించుకోవాలి అని అంటే సామర్థ్యం కలిగిన వాళ్ళని చూడాలి. తర్వాత నమ్మకమైన మనుషులకే అప్పగించాలి. అందుకని ఎవరిని బట్టి వాళ్ళకి ఆ పరిచర్య అప్పగిస్తే అక్కడ గొడవలే వస్తాయి. స్త్రీల సమాజంలో ఒక స్త్రీకి, అమ్మ నువ్వు ఈ స్త్రీల సమాజంలో ఈ గ్రూప్కి నువ్వు లీడర్గా ఉండి నువ్వు నడిపించానంటే, ఈ సహోదరి ఏం చేస్తుందంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో విషయాలు తీసుకుని వచ్చి ఇంకొక ఇంట్లో చెబుతూ ఉన్నదట. ఆమెను పెట్టింది నాయకత్వం దేనికని అంటే, ఇక్కడ ప్రార్థించడానికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న విషయాలని తెలుసుకుని వాళ్ళ చిన్నచూపు చూడటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, ఆ కుటుంబంలో ఉన్న అవసరతలన్నిటిని వాళ్ళు చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళని తక్కువ చూపు చూడటం, మళ్ళా ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు విని వాళ్ళని తక్కువ చూపు చూడటం. అంటే సామర్థ్యం కలిగిన ఆ నమ్మకమైన బిడ్డగా ఉన్నదా అంటే లేదు. ఆ సహోదరి ఏమవుతుందంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ మాదిరిగా చెబుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో ఆ సంఘంలో అలజడి పెరిగిపోయి సంఘం విచ్ఛిన్నమైపోయిందట. ఒక సేవకుడు చెప్తున్నప్పుడు ఆయన రాసిన దాంట్లో నేను చదివాను. ఎందుకనంటే ఆ ఇతరులకు బోధించుటకు ఎవరికి అప్పచెప్పాలి అని అంటే సామర్థ్యం కలిగిన వాటికి అప్పచెప్పాలి, నమ్మకమైన మనుషులకి అప్పగించాలి అని తిమోతితో చెప్తున్నాడు. నువ్వు సాక్ష్యము నా యొద్ద సాక్షులు ఎదుట నా వల్ల విని సంగతులను ఇతరులకు బోధించడానికి, నేనేం నీకు బోధించానో అది ఇతరులకు బోధించడానికి ఎవరిని బట్టి వారు కాదు కానీ సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు. వారి సామర్థ్యాన్ని నువ్వు గుర్తించు, వారు ఈ పనికి యోగ్యులా కాదా అని గుర్తించు, వారు గుర్తించి వారికి అప్పగించు. వాళ్ళ వలన సంఘం విచ్ఛిన్నమవుతుందా, వారి వలన సంఘము చెదిరిపోతున్నదా కూడా గుర్తించి వారికి అప్పగించు. అందుకనే దేవుని పనిలో విశ్వాసులైన వారు ఎట్లా ఉండాలని అంటే ఆ క్రియారూపకమైన భక్తిని కలిగిన వారుగా ఉండాలి. క్రియలతో కూడిన భక్తి, క్రియలు లేని విశ్వాసము కలిగిన వారుగా ఉండకూడదు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షర జ్ఞానముతో మేము బోధించట్లేదు, పరిశుద్ధాత్మ చేత మేము ఈ మాటల్ని బోధిస్తున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని కొంతమంది అక్షరమును తీసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు. బైబిల్లో ఇట్లా ఉందండి అంటే అటెండ్ చేయాలి అని అంటాం. అక్కడ సిచ్యువేషనల్ ఇథిక్స్ వాడరు వాళ్ళు. ఆ సందర్భానుసారమైన పరిస్థితిని అర్థం చేసుకుని నడవరు. బైబిల్లో ఇట్లా ఉన్నది అంటే వాళ్ళు అక్షర జ్ఞానాన్ని తీసుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన అవగాహన వారికి లేని వారుగా ఉంటారు. అందుకని చాలా మంది చెప్తూ ఉంటారు కదా, బైబిల్లో ఇట్లా రాయలేదుగా, ఎందుకు మీరు ఇట్లా నడుస్తున్నారు, బైబిల్లో లేనిది మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే సందర్భానుసారంగా వ్యక్తిలో మార్పు చెందే వరకు కొన్ని పరిస్థితులకి అనుగుణంగా ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూడవలసిన అవసరత ఉంటుంది. ఓపికతో మనము ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ అంటాడు అక్షరము నాకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు. అంటే ఉన్న మాటల్ని వివరించి చెప్పటం మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్న పరిస్థితిని కూడా, ఆ కుటుంబ స్థితిని కూడా, ఆ మనిషి ఆత్మస్థితిని కూడా, ఆ మనిషి మానసిక స్థితిని కూడా, ఆ మనిషి యొక్క ఆత్మీయ స్థితిని కూడా మనం గుర్తెరిగి వారికి ఎటువంటి బోధించాలో అటువంటి బోధన చేయగలిగిన సామర్థ్యత మనం కలిగిన వారిగా ఉండాలి. అందుకనే నువ్వు ఆత్మానుసారమైన భక్తితో ఎదిగినప్పుడే నువ్వు నమ్మకము సామర్థ్యము కలిగిన వాడుగా ఉంటావు. కానీ ఏదో బైబిల్లో ఇట్లా ఉందిగా నువ్వు ఇట్లా చేస్తున్నావేంటి, ఇలా చేయకూడదు. ఇప్పుడు చాలా వరకు భక్తి ఎట్లా ఉందంటే బైబిల్లో ఇట్లా ఉంది. రాబిన్ డినోబిలి అనే ఆయన కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షలు ధరించి ఆయన భారతదేశంలో సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు రాబర్ట్ డినోబిలి అనే ఆయన కాషాయ వస్త్రాలు రుద్రాక్షలు ధరించి సువార్త ప్రకటించాడు. మనం ఏమంటామంటే ఏంటి ఆ పని చేస్తున్నారేంటి, ఈ పని చేస్తున్నారేంటి, వాళ్ళు సిఎస్ఐ వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, వాళ్ళు ఇది లేని వాళ్ళు, అది లేని వాళ్ళు ఇంత ఉంటాం మనం బయట. అంటే ఒక వ్యక్తిని రక్షించడానికి నీవు ఏ విధంగా ఆ వ్యక్తిని దేవునిలోకి నడిపిస్తున్నావో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఏ విధంగా ఉంటున్నాం.
అందుకనే సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు అని అంటున్నాడు. నమ్మకం, ఆ పరిచర్యల అతను నమ్మకంగా కొనసాగలడా లేడా, ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడిగా ఉన్నాడా లేదా, ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన వాడిగా ఉన్నాడా లేదా, ఇవన్నీ దేవునితో గల యథార్థతను, క్రీస్తు యొక్క నమ్మకత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. నమ్మకము నీలో ఉన్నదా లేదా, పని చేయటానికి నీలో 10 మంది నమ్మకం లేని వారుగా ఉంటారు. ఏదైనా పని చెప్తే ఆ నమ్మకంగా చేయరు వాళ్ళు ఆ పనిని. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, విశ్వాసమును అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోను అంటున్నాడు. ఇతరుల ఎదుట నువ్వు మంచి సాక్షిగా ఉండాలనేది పౌలు గారు కోరుతున్నారు. ఇతరుల ఎదుట నువ్వు ఎట్లా ఉండాలంటే మంచి నమ్మకమైన సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉండాలి. ఆయనకి ఇచ్చారండి, ఆయన చెప్పేది ఒకటి, ఆయన స్వార్థపరుడు, ఆయన స్వార్థపరుడు, అతనికి అప్పచెప్పారేంటి అనేది కాదు, కానీ ఇక్కడ నమ్మకమైన పని వారికి అప్పగించాలనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగే చేయును. నిన్ను పిలిచిన వాడు ఎట్లా ఉన్నాడని అంటే ఆయన నమ్మకమైన వాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగున చేయను. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు నిన్ను పిలుచుకుని ఉన్నాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక మీరు ఆ నమ్మకాన్ని, ఆ భక్తిని కొనసాగాలి. ఆ నమ్మకమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని తెస్సలోనికే 2వ పత్రిక 3:3లో కూడా, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు కనుక ఆయన దుష్టత్వము నుండి మిమ్మల్ని విడిపించి కాపాడును. 13వ వచనంలో అదే మాట అంటున్నాడు. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన మన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. ఆయన మన స్వభావంకు విరోధంగా ఏమీ చేయలేదు. మనం నమ్మదగిన వాడిగా ఉన్నట్లయితే ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు. మనము ఏ విధంగా ఉన్నామో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన్ని ఎరుగమంటే మనలను ఆయన ఎరుగమను అని అంటున్నాడు ఇక్కడ. ఈ మాటలు ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగుని అంటాడు. సహించిన వారమైతే ఆయన ఏలుదుమో ఆయనతో కూడా ఏలుదుమని ఈ తిమోతి పత్రిక 2వ పత్రిక 12-13 వచనాలలో మనం చూడగలుగుతున్నాం. అంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఆ విధంగా ప్రభువు కూడా నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మదగిన వాడుగా ఉంటే నమ్మదగిన వాడుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సామర్థ్యం కలిగిన వాడుగా ఉంటే సామర్థ్యము కలిగిన వాడుగా నిన్ను దేవుడు దీవిస్తాడు. నీవు దేవునికి ఇష్టమైన పరిచారకుడుగా, ఆత్మ సంబంధమైన పరిచారకుడిగా ఉంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే నీవు ఎట్లా ఉన్నావు అనేది, నమ్మకమైన వాడుగా ఉంటున్నావా, బాధ్యత భావము కలిగిన వారుగా ఉండాలి, బాధ్యత కలిగిన వారుగా ఉండాలి, బాధ్యత కలిగిన జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. బాధ్యత మనం కలిగిన వారుగా ఉంటున్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాలి. బాధ్యత కలిగిన ఆ భక్తి జీవితాన్ని మనము కనపరుచుకునే వారుగా ఉండాలి అనేది బైబిల్ మనకి తెలియజేస్తుంది. బాధ్యత లేని జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. నీకు ఇచ్చిన పనిని బాధ్యతగా నెరవేర్చాలి. బాధ్యతగా నువ్వు నెరవేర్చగలుగుతున్నావు. దేవునితో గల యథార్థత, దేవునితో గల ఆ నమ్మకత్వాన్ని నువ్వు కలిగిన వాడిగా ఉంటున్నావా లేదా ఒకసారి మనము గ్రహించాలి. తర్వాత అభ్యాసములు ఆత్మ సంబంధమైనది అనుసరించాలి అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతున్నది. ఆత్మ సంబంధమైన అభ్యాసం నువ్వు చేసే బిడ్డగా ఉండాలి. తిమోతితో అదే మాట చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన అభ్యాసం నువ్వు చేయగలిగిన వాడిగా ఉండాలి అని చెప్తున్నాడు. బహుమతి పొందుటకు ఎడతెగక ప్రయత్నం చేయాలి. నువ్వు ఆ విశ్వాసమును ఎరిగి క్రియారూపకంగా చేయటం అని అంటే నీవు అభ్యాసం చేసేవాడిగా ఉండాలి. అంటే ప్రాక్టీస్ చేసేవాడిగా ఉండాలి. ఎట్లా ఉండాలని అంటే పరుగు పందెంలో ఆ గురి యొద్దకు ఎట్లయితే పరిగెడుతున్నాడో పౌలు గారు అంటాడు, నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని చెప్పి నేను నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అంటాడు.
శరీరమును నలగొట్టుకునే ఆ ప్రార్థన, శరీరం నలగొట్టుకునే ఆ భక్తి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. అందుకనే పందెము రంగమందు పరిగెత్తుగలవాడు బహుమతి కొరకే పరిగెడుతూ ఉన్నాడు కనుక ఆ బహుమతి పొందునని మీకు తెలియదు కదా, అటువలే బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. అంటే బహుమానము పొందుటకు పరిగెత్తాలి అని ఇక్కడ తెలియజేయబడుతున్నది. నీవు బహుమానం పొందటానికి పరిగెడుతున్నావా లేదా? అంటే విశ్వాస జీవితంలో నీ క్రియలు కలిగిన భక్తిని నువ్వు కలిగి ఉండాలి. అంటే నువ్వు చేసే పని దానికి ఒక విలువైనదిగా ఉండాలి, బహుమానము పొందేదిగా ఉండాలి. నువ్వు చేసే పని బహుమతిని ఇచ్చేదిగా ఉండాలి. అందుకనే నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఆ కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు రాయబడిన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. బహుమానం పొందునని మీకు తెలీదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పని ముందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. మనకు తెలుసు కదా, అథ్లెటిక్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ వారికి నియమాలు ఉంటాయి. వాళ్ళకి ఈ నియమం ప్రకారం నువ్వు చేయాలి. ఆ అథ్లెటిక్ లేకపోతే క్రికెట్ ఆడేవాడు వాడు సరిగ్గా ఆడకపోతే నువ్వు ఆ బాల్ వచ్చేటప్పుడు మోకాలు కిందకి పడినా, మోకాలు పైన పడినా, లేకపోతే పక్కకు వెళ్ళినా, ఈ విధంగా అన్ని లెక్క పెట్టి ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే అక్కడ ఎంపైర్ దాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే పరిగెత్తే వాళ్ళు ఎట్లయితే అథ్లెటిక్ లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తాడో, నియమ ప్రకారం ప్రాక్టీస్ చేస్తాడో, నియమ ప్రకారం అతను నడవటానికి ప్రయత్నం చేస్తాడో, బాక్సింగ్ చేసేవాడు ఎక్కడ కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఏ విధంగా వాడు ఫైట్ చేయాలి, ఏవేవి ఉపయోగించాలి, కొన్ని నియమాలు ఉంటాయి. అట్లాగే ప్రతిదీ ఆ పోరాడేవాడికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమ ప్రకారం వాడు పోరాడి దాంట్లో విజయాన్ని పొందుతూ ఉంటాడు. అట్లాగే క్రైస్తవ జీవితంలో కూడా మనం ఎట్లా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా నడిస్తే నువ్వు జీవ కిరీటం పొందుతావు, ఎలా నడిస్తే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు, నువ్వు జీవ కిరీటాన్ని పొందడానికి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని మనకి చెప్పబడుతున్నది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను అక్కడ చూసినట్లయితే నువ్వు కిరీటమును కాపాడుకోమని చెప్తూ ఉన్నాడు. నీ కిరీటాన్ని కాపాడుకో, ఎవరు దొంగిలించకుండా నీ ప్రాణమును నమ్మకమైన నీ జీవ కిరీటం నీకు ఇవ్వబడుతుంది, దాన్ని కాపాడుకో అని 2:10 చెప్తున్న మాట మనం చూడగలుగుతాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణపాయము వచ్చునని నమ్మకముగా ఉండుడి, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అందుకనే నువ్వు నమ్మకముగా ఉంటే నీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది. నువ్వు పోరాడితే కిరీటం నీ కొరకు ఇవ్వబడింది. అందుకని నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని 3:11 చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండు, నీ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అందుకనే జట్టి అయిన వాడు ఎట్లా ఉంటాడు, సైనికుడు ఎట్లా ఉంటాడు, అదే మాటను ఈ తిమోతి పత్రికలో చెప్తున్నాడు. మంచి సైనికుడిగా నువ్వు పోరాడాలి. మంచి సైనికుడు ఎట్లా అయితే తన పోరాటం కలిగి యుద్ధంలో ఆ పద్ధతిని కలిగిన వాడిగా ఉంటాడో అలాగే నువ్వు కూడా మంచి సైనికుడుగా నువ్వు ఉండాలి, మంచి బోధ కలిగిన వాడిగా ఉండాలి, సామర్థ్యం కలిగిన వాడిగా ఉండాలి, నమ్మకమైన వాడిగా ఉండాలి. నువ్వు బోధించేటప్పుడు ఇతరులు నిన్ను అనుసరించే వారిగా ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకనే మంచి పోరాటము నువ్వు పోరాడాలి. జట్టి అయిన వాడు, సైనికుడు అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పోరాడేవాడు, సైనికుడైన వాడు పోరాడేటప్పుడు కిరీటం పొందడానికి వాడు నియమ ప్రకారము పోరాడాలి, నియమాన్ని ప్రకారం పోరాడాలి. ఎందుకనే పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాలు పుచ్చుకొనును. అందుకనే మనం చూసినట్లయితే పాటుపడే వ్యవసాయకుడు దుక్కు దున్నకుండా, విత్తనం వేయకుండా, నీరు కట్టకుండా ఆ పంట ఎదిగినప్పుడు ఆ పంట పక్షులు తినివేయకుండా దాన్ని కాపాడుకుని అతను ఏం చేస్తాడంటే సంతోషముతో విత్తనము కోస్తాడు. అందుకనే కన్నీటితో విత్తువాడు ఆనందంతో పంట కోస్తాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, 6వ వచనంలో అంటున్నాడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతంలో మృతుల్లో ఉండి క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించేటప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత మొదట పాఠము
నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేని గురించి మనం నేర్చుకున్నాం. మోషే ఎట్లా ఉన్నాడు? మోషే తిమోతితో ఏమంటున్నాడంటే, సామర్థ్యం కలిగిన నమ్మకమైన వారికి విన్న సువార్తను అప్పగించాలి, రక్షణ ద్వారా మాత్రమే దేవునికి మనం విలువైన పరిచర్యను జరిగించే వారుగా ఉండాలని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ నిర్గమాకాండంలో మోషే దగ్గర మనం చూసినట్లయితే మోషే నాయకత్వాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు తన నాయకత్వానికి ఎన్నిక చేసుకునే వారిని, అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, మోషేని ఎన్నిక చేసుకున్నాడు, గిద్యోన్ని ఎన్నిక చేసుకున్నాడు, ఎలీషాని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, యెషయాని యిర్మీయాని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, యోనాని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకునే నాయకత్వంలో వారిని ప్రత్యేకంగా గుర్తించి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎలీషా అయితే దుక్కి దున్నుతున్న వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మోషే పొద దగ్గర గొర్రెలు కాస్తున్న మోషేని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. అబ్రహాము విగ్రహములను చేసి అమ్ముతున్న వాడిగా ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. గిద్యోను ఆ గోధుమలను దుల్ల కొడుతున్నప్పుడు గిద్యోన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యెషయాని గాని యిర్మీయాని పిల్లవాడిని అంటే ఆ దేవుడు ఎన్నిక చేసుకునడం మనం చూడగలుగుతున్నాం. యోనా పారిపోతున్న యోనాన్ని తీసుకుని వచ్చి నినివేకి పంపించటం మనం చూడగలుగుతున్నాం. తర్షీష్కి పారిపోతున్న ఆ యోనాని. ఈ విధంగా పౌలుని మనం చూసినట్లయితే పౌలు క్రైస్తవులని హింసిస్తున్న వాడుగా ఉంటే ఆయన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇక్కడ కూడా మోషేని మనం ఎన్నిక చేసుకునడంలో ఉన్న ప్రత్యేకతను మనం చూడగలుగుతున్నాం. మోషే నీ దేవుడు ఎన్నిక చేసుకున్నాం. మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడటం. అందుకనే అపోస్తులను పిలిచిన విధానం దైవ చిత్తానుసారంగా నెరవేర్చేవారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చేవారినే నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తా, వాడికి సమాధానం చెప్పడం ఏంటి, వీడికి చెప్పడం ఏంటి, నా ఇష్టం అనుకునే వాడిని దేవుడు ఎన్నిక చేసుకోడు. కానీ దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించే వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దేవుని భయం కలిగిన వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకనే నాయకత్వం వహించడానికి మోషేని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దైవభక్తి దేవుని యొక్క పవిత్ర స్థలముల్లో మనం కనపరచాలని ఇక్కడ తెలియజేయబడుతుంది. మోషే చెప్పులు విప్పమని చెప్తున్నాడు 5వ వచనం. అందుకే ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలుచు స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. మోషే అక్కడ మండుతుంది, పొద మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు, నడిమికి మండుతున్నది కానీ అది బూడిద అవ్వట్లేదు. ఏంటి ఆ విచిత్రం అని చూడటానికి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు మోషే దగ్గరికి వస్తుంటే ప్రభు ఏమంటున్నాడంటే, మోషే నీ పాదములకున్న చెప్పులు తీసివేయి, నీ పాదములకున్న చెప్పుల్ని అక్కడ నువ్వు తీసివేయి. ఎందుకనంటే ఇది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన స్థలానికి నువ్వు వస్తున్నావు కనుక ఈ పరిశుద్ధ స్థలమునకు నువ్వు వచ్చేటప్పుడు నీ పాదములు చెప్పులను తీసివేసి రమ్మని చెప్పి అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే కొన్ని నియమాలు ఉంటాయి, మనము ఎట్లా జీవించాలి, ఎలా నడవాలి. గుళ్ళోకి వచ్చేటప్పుడు, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేటప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు రావడానికి వీల్లేదు. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో నియమాలతో ట్రైన్ చేశారు వాళ్ళు. రాత్రి నిద్రలేసిన వెంటనే స్నానం చేయకుండా ఆ గుళ్ళోకి రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు, రానిచ్చే వాళ్ళు కాదు. నువ్వు గుళ్ళోకి వస్తున్నావంటే స్నానం చేసావా, నువ్వు బ్రష్ చేసావా, స్నానం చేయకపోతే రాత్రి నీవు పడుకున్నప్పుడు నీకు వెధవ కళలు వచ్చినప్పుడు, పనికిమాలిన కళలు వచ్చినప్పుడు, నీవు అపరిశుద్ధుడు అయినప్పుడు నువ్వు శుద్ధి చేసుకోకుండా నువ్వు గుళ్ళోకి ఎట్లా వస్తావు అని చెప్పి మాకు ప్రొఫెసర్లు తిట్టేవాళ్ళు. నువ్వు గుళ్ళోకి వస్తున్నావు, నువ్వు గుళ్ళోకి రావాలంటే నువ్వు శుద్ధుడు కావాలి. నువ్వు దేవుడికి తెలియదా, నా శుభ్రం దేవుడికి తెలియదా, నా పరిశుద్ధత దేవుడికి తెలియదా, నా భక్తి దేవుడు తెలియదు, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ ఉట్టిదే అని అనుకుంటున్నాం మేము. మరి మోషే పాదాలకున్న చెప్పులను తీయమంటున్నాడు. 19వ అధ్యాయములో ఇదే నిర్గమాకాండం 19వ అధ్యాయము 12వ వచనం, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి ఏ పర్వతం ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు ఈ పర్వతంకి ఎక్కేటప్పుడు ఈ నియమము ఏర్పాటు చేయి.
అందుకనే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి బైబిల్లో ప్రభు గుడారమును ఏర్పరిచినప్పుడు అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం అని ఏర్పాటు చేసి అందుకని 3 స్టెప్పులుగా చేయబడుతుంది. సామాన్య స్థలముగా, పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలంగా ఏర్పాటు చేయబడి అతి పరిశుద్ధ స్థలంలో ఆరాధన చేస్తూ ఆ బలుల్ని అర్పించటము, ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని వాక్యాన్ని ప్రకటించటము, ఇవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నది. యాజకుడు నడుముకి తాడు కట్టింది ఎందుకు అని అంటే చరిత్ర ప్రకారం చూసినట్లయితే అతను పరిశుద్ధ స్థలంలో అక్కడ రక్తాన్ని ప్రోక్షించడానికి వెళ్తే ఆ రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత ఏదైనా అతనిలో దోషం ఉంటే అక్కడ మరణిస్తాడు. అతన్ని తీసుకురావడానికి ఎవరు పడితే లోపలికి పరిగెత్తడానికి వీల్లేదు. అందుకనే ఆ తాడు పట్టుకుని బయటికి లాగటం తప్ప ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. అందుకనే నడుముకు నడుముకి తాడు కట్టారు. ఆ కాలంలో నడుముకు కట్టి ఉన్నారు. దీన్ని కొంతమంది వ్యాఖ్యానిస్తారు, ఇదేం కాదు అదేం కాదు అని చెప్పేసి. అయితే చరిత్ర భాగంలో ఆ విధంగా ఉన్నది అని మేమైతే ఓటీ ప్రొఫెసర్స్ చెప్పిన మాటల్ని మేము తెలుసుకున్నాం ఆయన్ని చెప్తున్నప్పుడు. ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో ఎన్నో నియమాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మోషే వాళ్ళు మేరా ఏర్పరచు, దానికి ఒక హద్దు ఏర్పాటు చేయి. ఆ హద్దు ఏర్పాటు చేసిన తర్వాత ఆ హద్దు దాటి ఎవడైనా వచ్చినట్లయితే వాడు శిక్ష పొందుతాడు అని చెప్పేసి, అందుకనే నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకుని వెళ్ళు అని అంటాడు ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో. నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకుని వెళ్ళు. నువ్వు గర్విష్ఠుగా ఉన్నావా, నువ్వు అహంకారిగా ఉన్నావా, నువ్వు విధేయత లేని వాడిగా ఉన్నావా, నువ్వు ఏ విధంగా ఉన్నావు? అందుకనే నువ్వు నీ మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. మనం తెలిసి దుర్మార్గముగా ప్రవర్తిస్తూ ఉన్నామేమో, తెలియక దుర్మార్గపు పనులు చేశారేమో, తెలిసి మనం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాం. అమెరికా ఇట్లా శీతల ప్రదేశాల్లో చెప్పులు వేసుకెళ్తూ ఉంటారు. అది శీతల ప్రదేశాలు కాబట్టి అక్కడ వారు ఆ చెప్పులు వేసుకుని వెళ్తారు. మరి మోషే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మోషే అదే ప్రాంతాన్ని బట్టి, ఆ జీవన విధానాన్ని బట్టి కొన్ని నియమాలను మనకి ఏర్పాటు చేయబడి ఉన్నవి. అవన్నీ అనుసరించవలసిన వారమై ఉన్నాం. అనుసరించాలి, ఆ పద్ధతులని అనుసరించాలి. అమెరికాలో షూ వేసుకెళ్ళవచ్చు, ఇక్కడేంటండి మీరేంటి కొత్త నియమాలు పెడతా ఉంటారు అని చెప్పేసి మనము అనుకోకూడదు. అందుకనే నీ చెప్పులను విడిచి నీవు ఉన్న స్థలం పరిశుద్ధమైనది కనుక నువ్వు పరిశుద్ధంగా నీ ప్రవర్తనను సరి చేసుకుని నువ్వు దేవుని మందిరానికి రా అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నా. అందుకనే ఆ మండుచున్న పొద్దు దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఒకసారి ఆలోచన చేసి రమ్మంటున్నాడు. అందుకని నువ్వు దేవాలయానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ వస్త్రధారణ సరి చేసుకో. ఒక పాస్టర్ గారు వస్త్రధారణ గురించి చెప్తే ఆ వస్త్రధారణ గురించి చెప్పినందుకు ఆయన మీద తిరగబాటు కలిగింది సంఘంలో. అదేంటండి, మా పిల్లలు ఏ బట్టలకి బట్టి ఆ బట్టలు వేసుకుంటారు, నువ్వేమో చెప్పడానికి అని చెప్పి ఆ పాస్టర్ గారిని కొట్టడం, కూడా తిట్టడం, కొట్టడం. అమ్మా నీవు ఇట్లా కాదు, ఇలా వస్త్రధారణ కలిగి ఉండకూడదు అని చెప్తే ఆయన్ని తిరుగుబాటు చేసి కొట్టిన సంఘాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం మన సంఘాలలో. ఎందుకనంటే పాస్టర్ గారు నీకెందుకండి, వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు అని అంటున్నారు. మనము వస్త్రధారణ కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటున్నదా లేదా, నువ్వు ఏ విధంగా దేవుని మందిరానికి వస్తున్నావో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకని మండుచున్న పొద్దు దగ్గరికి వెళ్తుంటే మోషే అది పవిత్రమైన స్థలం కాబట్టి నువ్వు పరిశుద్ధంగా నీవు ఉండాలి అని అక్కడ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధంగా నువ్వు ఆయన మందిరం దగ్గరికి రావాలి, పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, భయం నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని కోరుకున్నాడు. భయము నుండి పాపము చేయకుడి. భయంతో పాపం చేయకుండా ఉండాలంటే భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తాం. దేవుని భయం ఉంటే మన భయానికి విధేయత కలిగిన వారుగా ఉంటాం. అదే కీర్తన గ్రంథం 33:8 అంటారు, లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను. భయభక్తులు నిలపాలి, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి రావాలి, భయభక్తులు కలిగిన బిడ్డగానే ఉండాలని చెప్తున్నాడు. అదే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు,
ఆయన తన చుట్టూనున్న వారందరి కంటే భయంకరుడు. ఆయన పరిశుద్ధ దూతల సమూహంలో ఆయన భయంకరుడిగా ఉన్నాడు కనుక మీరు కూడా ఆయనకి విధేయత కలిగిన వారుగా ఉండండి అని ఇక్కడ తెలియజేయబడుతున్నది. అందుకనే యోబు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలు ఆ దేవునికి విధేయత కలిగిన వారుగా లేరేమో, తమ అలవాట్లను బట్టి తన అలవాట్లను బట్టి వారు దేవునికి దూరస్తులుగా భక్తి లేని వారుగా చెడ్డ ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారేమోనని చెప్పి యోబు ఏం చేస్తున్నాడంటే 1వ అధ్యాయం 8వ వచనంలో వారందరినీ సమకూర్చి దేవునికి బలిని అర్పిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యథార్థవంతుడు న్యాయవంతుడే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఆ మనుషుడు వంటి వాడు ఎవడునూ లేడని ప్రభు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ జీవితాలలో ఒక భక్తిని కలిగిన వారుగా మనం ఉంటున్నావా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనా ఫలాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఐగుప్తీయులు చేస్తున్న ప్రార్థన నేను విన్నాను, ఆ ప్రార్థన వ్యర్థముగా పోలేదు అని అంటున్నాడు. అందుకని మీరు చేస్తున్న ప్రార్థన వ్యర్థముగా పోదు. ఐగుప్తులో ఇశ్రాయేలు మూలుగును విని వారిని తీసుకుని వెళ్ళి యెబూసీయులు, హిత్తీయులు, పెరిజీయులు, అమోరీయులు, వీరందరూ కానానీయులు నివసించిన పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వీరిని తీసుకుని వెళ్తారు. ఎందుకనంటే ఇశ్రాయేలు మొర నా సన్నిధికి చేరింది. అందుకని మన ప్రార్థన వ్యర్థంగా పోదు. నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావేమో, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావేమో, కానీ విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాపోదు. విశ్వాసంతో నువ్వు చేస్తున్న మూలుగు దేవుడు వ్యర్థముగా తీసివేయడు. అది దాని ఫలాన్ని తగిన కాలంలో ఇస్తాడు, విడుదలను ఇస్తాడు అనేది మనం చూడగలుగుతాం. అందుకనే పరిశుద్ధ నాయకుడిగా ఉండటానికి దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. మనం కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధ నాయకుడు అయినటువంటి మోషే ఏ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకుని తండ్రిని వెంబడించి ఉన్నాడో అలాగే మనం వెంబడించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదట తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే ఆ దేవుని పని నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి అప్పగించాలని, తర్వాత నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే దేవుడు పరిశుద్ధుడిగా నిన్ను కాపాడుతాడనేది మనం చూడగలుగుతున్నాం. జట్టి అయిన వాడు ఎట్లయితే నియమాలని ఏర్పాటు చేసి ఆయన పోరాడతాడో అట్లాగే నువ్వు భక్తి కలిగి నియమాలు కలిగి పోరాడేవారుగా ఉండాలి, ఆ నియమాలను అనుసరించేవాడుగా ఉండాలని మోషే ద్వారా కూడా మనం నేర్చుకుంటున్నాం. మోషేని దేవుడు ఎన్నిక చేసుకున్నట్టు నాయకుడిగా ఎన్నిక చేసుకుని తన పని కొరకు పంపించటం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20 నుంచి 26 వచనాల వరకు మనం రాయబడిన మాటలలో చూసినట్లయితే ఇక్కడ హెలేనీయులు, గ్రీకు దేశస్తులు ప్రభుని తెలుసుకోవడానికి వస్తున్నారు. ప్రభు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు వద్దకే గాని ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే నేను పంపించబడి తిని అని వాక్యం చెప్తున్నాడు. ప్రభు వారు చెప్తున్నారు. వాక్యంలో మనం రాయబడిన మాటలు వింటూ ఉన్నాం. ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే నేను పంపబడి తిని అని అక్కడ రాయబడుతూ ఉన్నది. అందుకనే ఇక్కడ హెలేనీయులు, గ్రీకు దేశస్తులు ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎందుకనంటే ఆయన తెలుసుకోవడానికి. యూదులు మందిరంలోనికి వెళ్ళాలంటే, యోధా మందిరంలోనికి, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలంటే ఎన్నో నియమాలు కట్టుబాట్లు ఉంటాయి. మనం అనుకుంటాం వాళ్ళకి మడి ఉందండి, వాళ్ళమ్మో చాలా మడిని ఆచరిస్తారండి అని అంటాం. మనం కూడా ఎన్నో నిర్గమాకాండం, లేవియాకాండం చదువుతుంటే నువ్వు కూడా ఎన్నో మడి పద్ధతుల్ని ఆచరించాల్సిందే ఆయన సన్నిధికి రావాలంటే. అందుకనే హెలేనీయులు లోపలికి వెళ్ళటానికి లేదు, అందుకని పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళటానికి లేదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడే వెళ్ళాలి. ఆ మందిర నిర్మాణంలో కూడా సామాన్య ప్రాంతమును ఏర్పాటు చేసి ప్రజలు అన్యులకి బయట ఆవరణం అని ఏర్పాటు చేయబడి అన్యులకి బయట ఆవరణం ఉంటుంది. అందుకని దేవాలయంలోనికి ఎవరు రావటానికి అవకాశం లేదు. అయితే ఈ అన్యులు గ్రీకు దేశస్తులు వచ్చి ప్రభు దగ్గరికి వస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. పిలుపు దగ్గరికి రావటం యొక్క ఉద్దేశం ఏంటంటే పిలుపు అనే పేరు ఆ గ్రీకు యొక్క ఆ భాషకి దగ్గరగా ఉంటుంది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అందుకనే పిలుపు దగ్గరికి రావటం, ఆంధ్రేయ దగ్గరికి రావటం యొక్క ఉద్దేశం ఏంటంటే పిలుపు బెతెస్దా వాడు, గల్లియాలో ఉన్న బెతెస్దా వాడుగా ఉన్నాడు కనుక గ్రీకు భాష తెలిసిన వాడు, గ్రీకు వారి యొక్క నామకరణానికి దగ్గరగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చారని చెప్పేసి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ సందర్భంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అన్యులకి దేవుడు సువార్తను అందించడానికి మార్గము సరళం చేస్తున్నాడు. అన్యులు ఆయన దగ్గరికి వస్తున్నారు. యూదులు, ఇశ్రాయేలీయులు ఆయన నిందిస్తూ అవమానిస్తూ ఆయన యందు విశ్వాసం లేని వారుగా ఉంటే అన్యులు ఆయన గురించి తెలుసుకుని, ఆ గ్రీకు దేశస్తులు ఆయన గురించి తెలుసుకుని ఆయన సమీపించడానికి ఆయన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు
ఇదిగో అక్కడ గోధుమ గింజ భూమిలో పడితే గాని అది చావుకున్నట్లు, అది ఫలించుకున్నట్లు తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి ప్రభు అక్కడ ప్రస్తావించడం మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు మరణ పునరుద్ధానాల గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే అన్యులకి సువార్త ప్రకటించడం. మనం కూడా మనకి పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్నామని మీరు కొట్టుకుంటా ఉంటే, ఈ దేవాలయం కట్టబడిన తర్వాత ఎంతో మంది తెలియని వారు వచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మనం అనుకోవచ్చు మనము పోట్లాడుకుంటా ఉంటాం, మనము ఈ భేదాలు పెట్టుకుని దూరంగా ఉంటాం. అయితే అన్యులు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. మేము ఆఫీస్ రూమ్లో కూర్చుంటే గ్రూప్ ఇక్కడ కేబిఎన్లో మేము గ్రూప్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము. మైక్ విని వచ్చాము. ఇక్కడ గుడి ఉంది, దగ్గరలో ఉంది అని వచ్చాము. ప్రార్థన చేసుకోవడానికి వచ్చాము. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇతరులు మనమైతే గొడవలు పడుతూ ఉన్నామేమో, కానీ ఇతరులు దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు తెలుసుకోకపోతే రక్షణ దేవుడు ఇతరులకి అందించడానికి, అన్యులకి అందించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మీరు తెలుసుకోగలుగుతున్నారా లేదా? తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. విశ్వాసులు మనము క్రియలు లేని వారుగా ఉండకూడదని తిమోతితో చెప్తున్నాడు. పౌలు గారిని దేవుడు ఎన్నిక చేసుకుంటూ, నువ్వు పరిశుద్ధ మందిరానికి, పరిశుద్ధ స్థలములకు వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను సరి చేసుకుని, నీ క్రియలను సరి చేసుకుని, ఆ నియమాల ప్రకారం ఆయన సన్నిధిలో ఉండాలని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీవు ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు గ్రహించకపోతే ఈ సువార్త అన్యులకి అందించబడుతుంది. నువ్వు గ్రహించకపోతే, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి దూరం అయిపోతే, దేవుని యొక్క సువార్త అనేక మందికి విస్తరిస్తూ ఉన్నది. తాతల కాలం నుండి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న నీవు కానీ, సంఘము కానీ, ఇంకా నీవు క్రీస్తులో ఎదగలేకపోతున్నావేమో, సామర్థ్యం కలిగిన నమ్మకమైన వాడుగా నీవు ఉండలేకపోతున్నావేమో. జట్టి అయిన వాడు, సైనికుడు ఎట్లా అయితే నియమాల ప్రకారం జీవిస్తాడో, నియమాలకు, నిబంధనలకు నువ్వు కట్టుబడి ఉండలేకపోతున్నావేమో. మహాగణుడు అయిన మా పరమ తండ్రి, నా నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంలో ఉండడానికి సహాయం చేసి, ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరూ ప్రభువా విశ్వాసమును ఎరిగి క్రియలలో నెరవేర్చే వారిగా ఉండటకు సహాయం చేయమని ప్రభువా. విశ్వాసమని మేము తెలుసుకుంటున్నాం, కానీ క్రియలకు వచ్చేసరికి మేము దూరంగా ఉంటున్నాం. మా చేతలు నీకు దూరంగా ఉంటున్నవి, మా మాటలు నీకు సమీపంగా ఉంటున్నవి, కానీ మా చేతలైతే మీకు దూరంగా ఉంటున్నాయి ప్రభువా. మేము నీ కొరకు విశ్వాసంతో నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడి